సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 8 మీటర్లు ఇంటూ 6 మీటర్లు ఇంటూ 2.5 మీటర్ల కొలతలు గల ఒక ట్యాంక్ యొక్క ఘన పరిమాణము అన్నాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దీంట్లో పొడవు ఏది, వెడల్పు ఏది, ఎత్తు ఏది అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఫస్ట్ ఉండేది ఎప్పుడు కూడా లెంత్ అవుతుంది. బేసిక్ గా ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. పొడవు, వెడల్పు, ఎత్తులు అనమాట. అంటే ఇప్పుడు 3 కొలతలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక దీర్ఘఘనాన్ని సూచిస్తుంది. మరి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? సో దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి కూడా? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఓకేనా? సో L ఇంటూ B ఇంటూ H. సో 8 ఇంటూ 6 ఇంటూ 2.5. ఓకే, సో 2.5 ఇంటూ 8 ఎంత పెట్ట 20. 8 2 16, 8 5 40. సో ఇది 20 ఇంటూ 6 ఎంత 120. ఇది జాగ్రత్త చూడండి, ఇది 8 మీటర్స్, 6 మీటర్స్, 2.5 మీటర్స్ అంటే ఏంటిది 120 మీటర్ క్యూబ్. మరి నేను ఆల్రెడీ చెప్పినట్టు 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి బట్ లీటర్స్ లో ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ లీటర్స్ లో ఉన్నాయి కాబట్టి 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్స్? 1000 లీటర్లు. 1000 లీటర్లు. ఓకేనా? సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు కాబట్టి సో 120 ఇంటూ మీటర్ క్యూబ్ అంటే ఏంటి 1000 లీటర్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఏంటి బట్ ఇది 1,20,000 liters. Option D will be your answer. I hope you are very clear. Doubt ఏం లేదు కదా బేటా? No, that is the point. చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు 1 మీటర్ క్యూబ్ అంటే ఏందో తెలియకపోతే ఇక్కడ ఆన్సర్ చేయడానికి రాదు. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ 120 వచ్చింది కదా అని చెప్పి 120 పెడతారు ఆన్సర్, బట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, లీటర్లలో ఉందనే విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ బేటా. 10 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ ఇంటూ 3 సెంటీమీటర్స్ ఇటుక యొక్క కొలతలు గల ఇటుక యొక్క వక్రతలీయ వైశాల్యం. యాక్చువల్ గా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బేట, వక్రతలీయ అని ఇచ్చిండు. ఈ వక్రతలీయ అంటే మీనింగ్ ఏంటంటే బేట, వక్రతలీయ అన్న వక్రతీయ అన్న అది సంపూర్ణతల వైశాల్యం కిందికి లెక్క పెట్టుకోవాలి. సంపూర్ణతల వైశాల్యం అంటే కొన్నిసార్లు వక్రతలీయ అని రాస్తున్నాడు, యాక్చువల్ గా వక్రతల వైశాల్యం వేరు, వక్రతలీయ వేరు. ఓకేనా? సో ఇక్కడ వక్రతలీయ మాక్సిమం ఇవ్వడు, ఏదో కొన్ని బుక్స్ లో మాత్రమే అట్లా ఇచ్చాడు. ఎగ్జామ్ లో మాత్రం మీకు సంపూర్ణతల వైశాల్యం అని ఇస్తాడు. ఓకేనా? సో ఇక్కడ మనకు వక్రతలీయ అని ఇచ్చింది కాబట్టి సంపూర్ణతల వైశాల్యం అని రాస్తున్నా. ఓకేనా? సంపూర్ణతల వైశాల్యం అడుగుతుంది బేట. సో ఇటుక యొక్క పొడవు, ఇటుక యొక్క ఏంటది వెడల్పు, ఇటుక యొక్క మంద్ అంటే హైట్. ఓకేనా? రైట్. సో సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి బేట? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఓకేనా? రైట్. సో 2 ఇంటూ 10 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 10. రైట్. నెక్స్ట్ సో 10 ఇంటూ 4 40 ప్లస్ 12 ప్లస్ 30. 40 ప్లస్ 12 52, 52 ప్లస్ 30 82. 82 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 164 స్క్వేర్ సెంటీమీటర్స్ విల్ బి యువర్ ఆన్సర్. మరి అడిగింది ఏంటి? వైశాల్యం కదా. మరి వైశాల్యం యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయని చెప్పిన బేట, స్క్వేర్ సెంటీమీటర్స్ లో ఉంటాయని చెప్పిన. స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లు. క్లియర్? ఎందుకంటే ఇవి సెంటీమీటర్ లో ఉన్నది కాబట్టి అది కూడా మనకి స్క్వేర్ సెంటీమీటర్ రావడం జరుగుతుంది. క్లియర్ కదా నాన్న? రైట్. నెక్స్ట్ మనకి వెళ్దామా? యా, 6 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు గల తొట్టిలో 1 మీటర్ 25 సెంటీమీటర్ల లోతున నీరుంది. తడిగానున్న వక్రతల వైశాల్యం ఎంత అనేది మన క్వశ్చన్ బేట. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి మాట, ఇది 6 మీటర్లు, ఇది 4 మీటర్ల వెడల్పు. అయితే ఎంత ఎత్తులో నీళ్లు ఉన్నాయి? 1 మీటర్ 25 సెంటీమీటర్స్ లోతున నీరుంది. అంటే ఎట్లా? ఇట్లా 1 మీటర్ 25 సెంటీమీటర్స్. అంటే కేవలం ఇక్కడ దాకా మాత్రమే వాటర్ ఉంది బేట. ఇక్కడ దాకా మాత్రమే వాటర్ ఉంది, మొత్తం వాటర్ లేవు. కేవలం 1 మీటర్ 25 సెంటీమీటర్స్ ఎత్తులో మాత్రమే వాటర్ ఉంది. ఓకేనా? ఇక్కడ దాకా మాత్రమే వాటర్ ఉంది. ఓకేనా? ఇవన్నీ వాటర్ ఉన్నాయి.
అంటే ఇంత ఎత్తులో వాటర్ ఉంది. 1 మీటర్ 25 సెంటీమీటర్స్. 1 మీటర్ 25 సెంటీమీటర్స్ అంటే మీనింగ్ ఏంది? 125 సెంటీమీటర్స్ అన్నట్టే కదా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్, మొత్తం ఎంత? 125 సెంటీమీటర్స్. క్లియర్? రైట్. సో తడిగానున్న వక్రతల వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటిది బేట? వక్రతల వైశాల్యం అంటే గది 4 గోడల వైశాల్యం. అంటే దీన్ని యాక్చువల్ గా ఈ ట్యాంక్ యొక్క మొత్తం వక్రతల వైశాల్యం అడగట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ ట్యాంక్ మొత్తం ఎంత లోతుందో కూడా మనకు తెలియదు. కేవలం 1 మీటర్ 25 సెంటీమీటర్లు ఇక్కడ దాకా మాత్రమే వాటర్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ దాకా మాత్రమే వాటర్ ఉంది. ఇక్కడ దాకా మాత్రమే వాటర్ ఉంది. ఓకేనా? సో ఈ తడిగా ఉన్నటువంటి ప్లేస్ అని అంటే తడిగా ఉన్న వక్రతల వైశాల్యం అంటే ఈ గోడ తడిగా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ గోడ కూడా తడిగా ఉంటది. ఇక్కడ నెక్స్ట్ ఈ గోడ తడిగా ఉంటది. నెక్స్ట్ ఈ గోడ కూడా ఇక్కడ దిక్కు ఇది తడిగా ఉంటది. ఈ అడుగు భాగం కూడా తడిగానే ఉంటది. అడుగు భాగం తడిగా ఉంటది. అడుగు భాగం యొక్క వైశాల్యం వాడు అడగలేదు. కేవలం తడిగానున్న వక్రతల వైశాల్యం ఎంత అన్నాడు. మరి తడిగా ఉన్న వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది బేట? అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2h × l+b అనా? రైట్. సో 2h × l+b అంటే 2 ఇంటూ హైట్. ఎంత హైట్ ఉంది? 125 సెంటీమీటర్స్ అంటే 1.25. సో 1.25 మీటర్స్ అంటే ఏం రాయొచ్చు? 1/4 మీటర్స్ అని రాయొచ్చా? 4 × 4 4 + 1 ఎంత? 5/4 మీటర్లు. ఓకేనా? ఇక్కడ రాసిద్దాం 5/4 మీటర్లు ఇంటూ l+b. l+b అంటే ఇప్పుడు లెంత్ ఎంత ఉంది? 6 + 4 మొత్తం ఎంత? ఇది 10. సో 2 ఎక్కం 2 రెంట్ల, ఇది 2 ఎక్కం 2 ఐదుల. సో 5 ఐదులు ఎంత బేట? 25 మీటర్ స్క్వేర్. అంతే కదా బేట? 2 గంటల 4 2 ఎక్కం ఇది 6 4 5 5 25 25 మీటర్ స్క్వేర్ బేట వక్రతల వైశాల్యం. యా. సో యాక్చువల్ గా మనకు 25 మీటర్ స్క్వేర్ వచ్చిందా? ఓకే, దట్స్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ వక్రతల వైశాల్యం అనేది లేదనుకోండి. యాక్చువల్ కూడా క్వశ్చన్ రాంగ్ ఇచ్చింది బేట. ఇది ఈ వక్రతల వైశాల్యం అనేది లేకపోతే తడిగానున్న వైశాల్యం ఎంత అన్నాడు. తడిగానున్న వైశాల్యం అంటే అడుగు భాగం యొక్క వైశాల్యం కూడా తీసుకోవాలా వద్దా? మరి అడుగు భాగం యొక్క పొడవు ఎంత ఉంది? 6. వెడల్పు ఎంత ఉంది? 4. అప్పుడు ఈ 4 గోడల వైశాల్యం ప్లస్ అడుగు భాగం వైశాల్యం. అడుగు భాగం వైశాల్యం ఏమవుతుంది? 6 × 4 = ఎంత? 24. 2 కలిపితే ఎంత? 49. 49 మీటర్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ బేటా. డౌట్ ఏం లేదు కదా. చాలా చాలా సింపుల్ అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా? ఏంటిది మరి మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? చూడండి, వాడు ఏమడిగాడు, ఏమిచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమిచ్చాడు అంటే బేట జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్యాంక్ ఉంది. ట్యాంక్ యొక్క పొడవు 6 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. దాంట్లో 1 మీటర్ 25 సెంటీమీటర్ల లోతు వరకు మాత్రమే వాటర్ ఉంది. ఓకేనా? సో దాంట్లో తడిగా ఉన్నటువంటి భాగం యొక్క వైశాల్యం అడగాలి. కానీ వాడు వక్రతలం అన్నాడు కాబట్టి వక్రతలం చేస్తేనేమో కేవలం 4 గోడలు మాత్రమే తీసుకోవాలి. తడిగానున్న వైశాల్యం అంటే అడుగు భాగం కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో వక్రతల వైశాల్యం ప్లస్ అడుగు భాగం యొక్క వైశాల్యం. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట. 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు గల పడవ సరస్సులో ఉన్నది. చూడండి బేట, ఇగో ఇదొక పడవ అనుకుందాం. ఇదొక పడవ అనుకుంటే ఇదేంటిది? 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు అనుకుంటే ఇది ఉందనుకుంటే ఇప్పుడు దీంట్లో మనిషి ఇళ్ళకు ఎక్కిండు. మనిషి ఎక్కగానే ఎంత మునిగింది? 1 సెంటీమీటర్ నావ మునిగింది. అంటే ఏమన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా 1 సెంటీమీటర్ అనుకుందాం, ఇదంతా 1 సెంటీమీటర్ అనుకుందాం. ఇప్పటిదాకా ఫస్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం, వాటర్ అనేవి ఇక్కడ ఉన్నాయి, జస్ట్ తేలుతుంది అది. ఈ మనిషి ఎక్కగానే ఏమైందంటే ఇంత లోపలికి వెళ్ళిపోయింది. మనిషి ఎక్కగానే ఇంత లోపలికి పడవ అనేది మునిగింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి బట్టి ఇప్పుడు వాటర్ అనేవి ఇక్కడ ఇంత లోపలికి ఉన్నాయి. ఓకేనా? రైట్. ఈ ఎంత అయితే మునిగిందో ఈ పడవ మునిగినప్పుడు
అక్కడ వాటర్ అనేవి ఇంత రీప్లేస్ అవుతాయి, మనిషితోటి ఇంత రీప్లేస్ అవుతాయి. అంటే ఇంత భాగంలో ఎన్ని వాటర్ అయితే పడతాయో, ఈ పడవలో ఇంత భాగంలో ఎంత వాటర్ అయితే పడతాయో, అంటే ఈ పడవ యొక్క ఇంత ఘనపరిమాణము ఆ మనిషి యొక్క బరువుకు సమానం అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంత లోపలికి పోయింది అని అంటే ఈ పడవ యొక్క ఈ ఘనపరిమాణం అనేది మనిషి యొక్క బరువుకు సమానం అవుతుంది. ఇక చూడండి, పడవ మునిగిన ఘనపరిమాణం, పడవ మునిగిన ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు మనిషి బరువు. ఓకేనా? మనిషి బరువు. మరి పడవ ఎంత మునిగింది? పడవ మునిగిన ఘనపరిమాణం ఏంటి? ఇది 3 మీటర్స్, ఇది 2 మీటర్స్. లోపలికి ఎంత మునిగింది? 1 సెంటీమీటర్ మునిగింది. అంటే ఇది లోతు అన్నమాట, ఎత్తు అన్నట్టు, రైట్? సో ఘనపరిమాణం అంటే ఏంది మరి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తేనా? 3 మీటర్స్ ఇంటూ 2 మీటర్స్. ఇది 1 సెంటీమీటర్ బెట, సారీ ఇది 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బెట మరి? 0.01 మీటర్స్. 0.01 మీటర్స్, అంతే కదా? ఈజ్ ఈక్వల్ టు ఇది వెయిట్, మనిషి వెయిట్ ఇది. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటిది బెట? 3 రెంట్ల 6, 6 ఇంటూ 0.01 మీటర్ క్యూబ్. 3 m ఇంటూ m ఇంటూ m మీటర్ క్యూబ్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బెట? 1000 లీటర్స్. ఎట్ ద సేమ్ టైం 1000 కేజీస్ కూడా, 1000 కేజీస్ కూడా మర్చిపోవద్దు. ఓకేనా? సో 6 ఇంటూ 0.01 ఇంటూ మీటర్ క్యూబ్ అంటే ఏంటి? సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 0.01 ఇంటూ మీటర్ క్యూబ్. సో మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1000 కేజీలు. 6 ఇంటూ 0.01 ఇంటూ 1000 కేజీలు. ఓకేనా? సో 2 సున్నాలు డెసిమల్ క్యాన్సిల్. 10 ఇంటూ 6 ఎంత? 60 కేజెస్. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పెట్టేది. ఎంతో ఇన్ఫర్మేషన్ తెలిస్తే కానీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయలేమనే విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటిది? ఆ లోపలికి ఎంతైతే పడవ మునిగిందో ఆ మునిగినటువంటి పడవ మునిగినంత వరకు ఉన్నటువంటి పడవ ఘనపరిమాణము దేనికి సమానమైంది అంటే ఆ మనిషి యొక్క బరువుకు సమానమవుతుంది. మనిషి యొక్క బరువుకు సమానమవుతుంది అనే విషయం మనం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఈ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 0. అంటే మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్స్ కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 0.01 మీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్స్ అంటే 1000 కేజెస్ కూడా అవుతుంది. 1000 కేజెస్ కూడా అవుతుంది అనే విషయం అది కూడా తెలియాలి మనకి, లేకపోతే కష్టం అవుతుంది. మరి క్లియర్ కదా నాన్న? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ట్యాంక్ అడుగు భాగం వైశాల్యము 6500 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది బిడ్డ. సో ఈ అడుగు భాగం యొక్క వైశాల్యం ఎంత అంటే బేట 6500 సెంటీమీటర్ స్క్వేర్. 6500 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. నౌ దీనిలోని నీటి ఘనపరిమాణం అంటే దీంట్లో వాటర్ ఉన్నాయి మొత్తం, దీంట్లోని నీటి ఘనపరిమాణం ఎంత అనంట? దీంట్లోని నీటి ఘనపరిమాణం వచ్చి ఇగో 2.6 క్యూబిక్ మీటర్లు, అంటే మీటర్ క్యూబ్. ఓకే, రైట్. అయితే ఈ ట్యాంక్ లో నీటి లోతు అన్నాడు. సరే, ఓకే, ట్యాంక్ లో నీటి లోతు అన్న ఎత్తు అన్న ఒకటే కదా. పైనుంచి చూస్తే, పైనుంచి లోపలికి చూస్తే లోతు అవుతుంది, కింద నుంచి పైకి చూస్తే ఎత్తు అవుతుంది. ఇప్పుడు ఇది ఒక పట్టకం రూపంలో ఉంది. పట్టకం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటిది బేట? పట్టకం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. అవునా కదా? భూ వైశాల్యము ఇంటూ ఎత్తు, బేస్ ఏరియా ఇంటూ డెప్త్ ఆర్ హైట్. సో ఘనపరిమాణం ఎంత ఉంది ఇక్కడ? 2.6 మీటర్ క్యూబ్. ఓకేనా? మరి ఇది ఎంత ఉంది? 6500, అంతే కదా. దాని యొక్క భూ వైశాల్యం అన్నాడు. భూ వైశాల్యం, అడుగు భాగం యొక్క వైశాల్యం 6500 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ మనకు అనుకోవాల్సిన లోతే కదా. సో ఇది మనం కనుక్కోవాలి ఎక్స్. ఓకేనా? రైట్. ఇది మనకి కాన్సెప్ట్ క్లియర్ కదా బేట. ఆన్సర్ అనేది మీటర్లలో ఉంది, మనకి ఇక్కడ ఇదేమో సెంటీమీటర్ స్క్వేర్లలో ఉంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ ఏంటి బేట? 1/100 మీటర్స్. అవునా కదా? మరి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఇటు సెంటీమీటర్ స్క్వేర్ చేస్తే ఇటు కూడా మీటర్ అవుతుంది కాబట్టి చూడండి బేట, 2.6 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, 6500 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏంటిది మరి?
1/100 మీటర్ ఇంటూ 1/100 మీటర్. ఈ ఎక్స్ కూడా మీటర్లలోనే ఉండని, ఎక్స్ కూడా మీటర్లలోనే ఉండని. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, రైట్. ఈ 100 తీసుకొస్తే ఇది ఏమవుతుంది బేట? 2.6 into 100 260 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ ఇదేంటిది ఎక్స్. సో ఈ అన్ని మీటర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇగో ఈ మీటర్ ఉండదు, ఇక ఈ మీటర్ క్యూబ్ అనేది ఉండదు, రైట్. సో 13 5ల 13 2ల 13 20ల, సో 5 ఎక్కం 5 4ల, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బట్ 4 మీటర్స్ అనేది మనకు ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చాలా మంది అనుకుంటారు ఫార్ములాలు తెలిస్తే అయిపోతుంది అని అనుకుంటారు, కానీ ఫార్ములాస్ తో పాటు వాటి యొక్క ఏం తెలిసి ఉండాలి ఖచ్చితంగా, ఆ యూనిట్స్ ని ఎట్లా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా విషయం తెలిసి ఉండాలి. యూనిట్స్ ని ఎలా తీసుకోవాలో కూడా తెలిసి ఉండాలి, లేకపోతే కష్టం అవుతున్న విషయం అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్ కదా బేటా? రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ వన్. వన్ క్యూబిక్ సెంటీమీటర్ పాలరాయి 25 గ్రాములు తూగితే అంటే ఏంది? ఇప్పుడు 1 క్యూబిక్ ఒక పాలరాయిని తీసుకుంటే దాని ఘనపరిమాణం ఎంత ఉంది అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అది ఎంత బరువు ఉందట అంటే ఆ రాయి గురించి మాట్లాడితే అది 1 సెంటీమీటర్ క్యూబ్ ఉంది, దాని బరువు ఎంత? 25 గ్రాములు, రైట్. అదే విధంగా ఇప్పుడు 28 సెంటీమీటర్లు అంటే ఒక చిన్న రాయి బరువు గిట్లా, ఈ చిన్న రాయి బరువు ఎంత ఉందంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం ఉంటే 25 గ్రాములు ఉంది. అదే కొంచెం పెద్ద రాయి తీసుకుంటే, ఈ డైమెన్షన్స్ ఉన్న రాయిని తీసుకుంటే దీని బరువు ఎంత అంటే ఇది 28 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్ల మందం. దీని బరువు ఆల్రెడీ 112 కేజీలు ఇచ్చిండు. 28 సెంటీమీటర్ అంటే ఇప్పుడు దీని ఘనపరిమాణం ఏదో పెట్టేది అంటే 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ అనుకుంటే ఇది 25 గ్రాములు వచ్చింది. మరి దీని యొక్క బరువు దీని ఘనపరిమాణానికి సమానం అయితే లేదా? 28 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ దీని పొడవు తెలియదు, ఇక వెడల్పు ఇది మందము అంటే ఎత్తు సంథింగ్, ఓకేనా. ఇది పొడవు కనుక్కోవాలి, దీని ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం బేట. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? ఇది 112 కిలోగ్రాములు, అవునా కాదా? 28 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్లు అంటే ఎక్స్ సెంటీమీటర్ ఈజ్ 112 గ్రాములు. 28 సెంటీమీటర్లు ఇంటూ ఒకసారి ఒక జాగ్రత్త చూడండి, 28 ఇంటూ 5 ఇంటూ ఎక్స్, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 112 కిలోగ్రాములు. 112 కిలోగ్రాములు అంటే దీన్ని గ్రాముల్లోకి మారుద్దాము, ఎందుకు కూడా చెప్తా. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 గ్రామ్స్. ఇప్పుడు ఇది ఏంటి బట్ సెంటీమీటర్ క్యూబే కదా. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ ఉంది? 25 గ్రామ్స్ ఉంది. అందుకే దీన్ని గ్రాముల్లోకి మార్చిన. 28 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ ఇంటూ 25 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 112 ఇంటూ 1000 గ్రామ్స్, ఓకేనా, రైట్. ఇగో 25 ఎక్కం 25 40 సార్లు, 28 ఎక్కం 28 4ల, 5 ఎక్కం 5 8ల. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బట్ 832 32 సెంటీమీటర్స్. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి బట్ లేకపోతే అర్థం కాదు. ఇగో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఘనపరిమాణము అన్న బరువు అన్న ఒకటే, ఘనపరిమాణము అన్న బరువు అన్న ఒకటే. 1 సెంటీమీటర్ క్యూబ్ ఉన్నటువంటి ఘనపరిమాణం ఉన్నటువంటి రాయి యొక్క బరువు 25 గ్రాములు, ఓకేనా. మరి ఇప్పుడు దీని యొక్క వెడల్పు ఎంత ఇచ్చిండు? 28 సెంటీమీటర్ అంటే దీని ఘనపరిమాణం, ఈ పెద్ద రాయి యొక్క ఘనపరిమాణం అనేది దాని బరువుకు సమానం. 28 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ ఎక్స్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 112 కిలోగ్రాములు. సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే నీకు 32 సెంటీమీటర్లు వచ్చేసింది ఆన్సర్. క్లియర్ కదా బేటా? రైట్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్. హాఫ్ క్యూబిక్ మీటర్ బంగారపు రేకును సుత్తితో కొట్టి 1 హెక్టారు వైశాల్యం కప్పేటంత సాగతీశారు. ఈ పల్చటి రేకు యొక్క మందం ఎంత అనేది మన క్వశ్చన్ బేట. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెక్టార్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి బేట. 1 హెక్టార్ అంటే అది వైశాల్యానికి సంబంధించింది. చూడబెట్టగో, ఇటొక 100 మీటర్ల పొడవు, ఇటొక 100 మీటర్ల పొడవు, ఇటొక 100 మీటర్ల పొడవు,
ఎటు చూసినా ఎటు కొలిచిన 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి 100 మీటర్ల భుజం ఉన్నటువంటి ఈ స్థలం లోపల ఉన్నటువంటి ఈ వైశాల్యమే 1 హెక్టార్ కి సమానం. అంటే ఏంటి, ఇది ఒక చతురస్రమే కదా, 100 మీటర్లు 100 మీటర్లు 100 మీటర్లు 100 మీటర్లు. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఏంటిది, భుజము ఇంటూ భుజము, అంటే 100 మీటర్స్ ఇంటూ 100 మీటర్స్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ ఏంటిది బెట, ఇది 10,000 స్క్వేర్ మీటర్స్ ఆర్ 10,000 మీటర్ స్క్వేర్. చిన్న విషయం చెప్తా వినండి, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 హెక్టార్ అంటే మనం ఇప్పటి నుంచి ఏం చెప్పాలి, 10,000 చదరపు మీటర్ల వైశాల్యము. ఓకేనా, 100 ఒక చతురస్రం యొక్క ప్రతి భుజము 100 మీటర్లు అయితే ఆ చతురస్ర వైశాల్యం అనేది 1 హెక్టార్ కి సమానం అవుతుంది. ఓకేనా, 10,000 చదరపు మీటర్లు, 10,000 మీటర్ స్క్వేర్. క్లియర్ కదా బేట, రైట్? నో దట్ ఈస్ ద పాయింట్. అయితే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే బేట, జాగ్రత్తగా వినండి. ఇగో 1 క్యూబిక్ మీటర్, 1 క్యూబిక్ కాదు ఇది, జస్ట్ అ మినిట్ బేట. యా, ఒక హాఫ్ క్యూబిక్ మీటర్. ఓకేనా, హాఫ్ క్యూబిక్ మీటర్ అంటే దీన్ని ఏం చేస్తామంటే, ఒక బంగారపు రేకు ఉందిగో, దీని యొక్క ఘనపరిమాణం ఏముందంటే బేట, హాఫ్ క్యూబిక్ మీటర్ అంటే ఏంది, హాఫ్ మీటర్ క్యూబ్ ఉంది. సో మీటర్ క్యూబ్ అంటే ఎన్ని కేజీలు బేట, సరే హాఫ్ మీటర్ క్యూబ్ ఉంది, దట్స్ ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసామంటే సుత్తితో ఇట్లా కొట్టి 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 ఏం చేసామంటే దాన్ని 1 హెక్టారు స్థలంలో మొత్తం ఇట్లా పరిచినాం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు దీన్ని ఇట్లా పరిచినప్పుడు దీని మందం ఇక్కడ గింతుంది, దీని ఇట్లా ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది, దీని మందం అనేది తగ్గిపోతుంది, పల్చగా అవుతుంది, దానికి మందం ఉంటుంది కానీ పల్చగా అవుతుంది. ఓకేనా, రైట్. ఇగో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేట, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 కేజీలు ఉందనుకున్నాను. ఓకేనా, అదొక 10 కేజీలు ఉంది. సో ఇప్పుడు ఇది 10 కేజీలు ఉంటే దీన్ని ఇట్లా కొట్టడం వల్ల ఇప్పుడు దీని యొక్క బరువు ఏమైనా తగ్గిపోతుందా, లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని షేప్ అనేది మారితే, అంటే మామూలుగా దీన్ని మనము ఇట్లా కొట్టడం వల్ల దీని షేప్, దాని ఆకారం మారుతుంది తప్ప దాని బరువు, దాని వాల్యూమ్ అనేది తగ్గదు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది బేట, జాగ్రత్తగా వినండి. ఈ వాటర్ బాటిల్ యొక్క వైశాల్యం ఎంత, ఘనపరిమాణం ఎంత అంటే బేట 1 లీటర్. ఈ వాటర్ బాటిల్ యొక్క ఘనపరిమాణం ఎంత, 1 లీటర్. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ నీళ్లు ఉన్నాయి. ఓకేనా, రైట్. ఈ నీళ్లు తీసుకెళ్లి నేను ఏం చేసిన అంటే బేట, ఒక జగ్గులో పోసా. ఇగో ఈ జగ్గులో పోసిన, ఇగో దీంట్లో ఇది కూడా 1 లీటరే. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ అనేవి దీంట్లో పోస్తే ఈ ఆకారంలో ఉంటాయి, దీంట్లో పోస్తే ఇగో ఈ ఆకారంలో ఉంటాయి. అంతేగాని షేప్ ఇక్కడ చూడండి, దీని ఇక్కడ ఈ నీళ్ళ యొక్క ఆకారం ఇక్కడ ఒకలాగా ఉంది, ఈ నీళ్ళ యొక్క ఆకారం దీంట్లో పోస్తే ఇక్కడ ఒక రకంగా ఉంది. కానీ ఇక్కడ ఎన్ని లీటర్లు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని లీటర్లు ఉన్నాయా లేవా, ఇక్కడ 1 లీటరే, ఇక్కడ కూడా 1 లీటరే. అంటే ఆకారం మారినంత మాత్రాన ఘనపరిమాణం మారదు, ఘనపరిమాణం సమానంగా ఉంటుంది అనే విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. క్లియర్ కదా బేట, రైట్. అంటే ఇక్కడ మొదటగా ఈ బంగారు కడ్డీ యొక్క ఘనపరిమాణం ఎంత ఉంది, హాఫ్ మీటర్ క్యూబ్ ఉంది. అంటే ఈ బంగారపు కడ్డీ యొక్క ఘనపరిమాణము ఈ సుత్తితో కొట్టిన తర్వాత 1 హెక్టార్ వైశాల్యంలో కప్పేటంత చేసినాం కదా, ఇంత పెద్దగా, దాని యొక్క ఘనపరిమాణం కూడా సమానంగా ఉంటుంది. అంటే దీని ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు దీని ఘనపరిమాణం. అర్థమవుతుందా? సో దీని ఘనపరిమాణం V1 ఈజ్ ఈక్వల్ టు V2, వాల్యూమ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ 2. సో హాఫ్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1 హెక్టార్ వైశాల్యం అంటే ఇది మొత్తం 1 హెక్టార్ వైశాల్యం అంటే ఇప్పుడు చూడండి బేట, ఇప్పుడు ఇది ఎలా ఉంది, దీర్ఘఘనాకృతిలో ఉంది. అంటే అదొక పట్టకం. అది పట్టకం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటిది బేట, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. అవునా కదా, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, రైట్. హాఫ్ మీటర్ క్యూబ్. మరి భూ వైశాల్యం ఎంత ఉందండి, హెక్టార్లో పరిచయం కదా, 10,000 మీటర్ స్క్వేర్. ఆ ఎత్తే మనం కనుక్కోవాలంటే దాని మందం, ఆ రేకు యొక్క మందమే మనం కనుక్కోవాలి, ఎక్స్ అనుకుందాం. ఓకేనా, అది కూడా ఎక్స్ మీటర్లనే అనుకుందాం, ఎక్స్ మీటర్లే. సో మీటర్ స్క్వేర్, మీటర్ క్యూబ్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 10,000 మొత్తం మీరు తీసుకొద్దాం బేట, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2
ఇది ఎంత అంటే ఇది మీటర్లో, x అనేది మీటర్లోనే ఉంది కాబట్టి పర్ఫెక్ట్ ఉందా? యా. సో ఇది 1/1000 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మీటర్స్ అవుతుంది కదా, ఇది సెంటీమీటర్లో ఉంది బట్ ఇది ఎలా ఉంది చెప్పండి, ఇది మీటర్లలో వచ్చింది కానీ ఇక్కడ సెంటీమీటర్లు ఉంది. మరి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి ఒకసారి చూడండి వీడియో. x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ 1000 కిందికి వెళ్తుంది, అది 1/10,000 కిందికి వెళ్తుంది. ఇది మీటర్లలో ఉంటుంది ఎందుకంటే x అనేది మీటర్లలో ఉంది కదా. సో ఇది మీటర్లలో ఉంది కాబట్టి దీన్ని సెంటీమీటర్లో మారిస్తే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. ఓకేనా? లేకపోతే పని చేద్దాం. 2 1s 250 టైమ్స్ 0 0 క్యాన్సిల్. ఈ 3 zeros పైకి వెళ్తే 3 డెసిమల్స్ అయితే సో 0.005 సెంటీమీటర్స్ అనేది మనకు ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ బేటా. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బేటా. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, రైట్. ఒక జల్లులో 5 సెంటీమీటర్ల వాన పడింది. 1.5 హెక్టార్ల భూమి మీద పడిన నీటి ఘనపరిమాణం ఎంత? చిన్న విషయము. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది బేట? భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, బేసిక్ గా. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్త చూస్తే 1.5 హెక్టార్ల భూమి మీద పడిన నీటి ఘనపరిమాణం, హెక్టారు అంటే వైశాల్యమే కదా, అంటే భూ వైశాల్యం ఎంత ఉంది? 1.5 హెక్టార్స్. నాకు విషయం చెప్పండి, 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 10,000 మీటర్ స్క్వేర్. మరి 1.5 అంటే ఏంటిది? 1.5 ఇంటూ 10,000 అంటే ఏమైతుంది బేట? అది 15,000 మీటర్ స్క్వేర్. ఓకేనా? సో ఇది మొత్తం భూ వైశాల్యం ఏమైతుందంటే 15,000 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఎంత పడ్డది వాన? 5 సెంటీమీటర్ల వర్షం పడ్డది బేట. అంటే అంత ఎత్తులో వాటర్ స్టోర్ అయ్యేంత పడ్డది అనమాట. సో ఇదేంటిది? 5 సెంటీమీటర్స్. ఆప్షన్స్ అన్ని మీటర్లలో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీటర్లోకి మారిస్తే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. ఓకేనా? సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 15 5 75. సో 750 క్యూబిక్ మీటర్లు. 750 క్యూబిక్ మీటర్లు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బేటా ఇది. ఓకేనా? అంటే ఈ 1.5 హెక్టార్ల భూమి మీద, అంటే అంత వైశాల్యం ఉన్న దాని మీద అక్కడ 5 సెంటీమీటర్ల ఎత్తులో వర్షం పడ్డది. అంటే అక్కడ వర్షం పడితే అంత ఎత్తులో నీళ్లు నిలిచినాయి అన్నమాట. సో అక్కడ మొత్తం ఎంత వాటర్ స్టోర్ అయినాయి, అక్కడ భూమి మీద పడినటువంటి నీటి ఘనపరిమాణం ఎంత అంటే ఈ విధంగా తీసుకోవాలి. క్లియర్ కదా బేటా? రైట్. నెక్స్ట్ వన్ నాన్న. ఒక గోడ దాని మందానికి 6 రెట్ల ఎత్తు, ఎత్తుకు 7 రెట్ల పొడవు కలిగి ఉంది. ఓకేనా? రైట్. మందం అంటే వెడల్పు బేట. చూడండి, ఒక గోడ దాని మందానికి 6 రెట్ల ఎత్తు, అంటే హైట్ అనేది వెడల్పుకి 6 రెట్లు. మందానికి, చూడు, మందానికి దానికి మనము పెట్టాలి. హైట్ ఈజ్ ఈక్వల్ టు 6 times ఆఫ్ బ్రెడ్త్. ఎత్తుకు 7 రెట్ల పొడవు. పొడవు ఎంత ఉంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 7 times ఆఫ్ హైట్. ఎత్తుకు 7 రెట్ల పొడవు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ హెచ్ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేట? 6:1. ఓకేనా? సో ఎల్ ఈజ్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేట? 7:1. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ హెచ్ ఈజ్ టు బి అంటే హైట్ ఈజ్ టు బ్రెడ్త్ ఉంది, అంటే ఎత్తు ఈజ్ టు మందము లేదా వెడల్పు. ఇక్కడ పొడవు ఈజ్ టు ఎత్తు ఉంది. దీంట్లో ఏం కామన్ ఉంది బేట? హెచ్ కామన్ ఉంది. చెప్పండి, ఏం కామన్ ఉంది? హెచ్. మరి ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత ఉంది? 1. మరి ఆ విధంగా ఉండొద్దు. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అంటే ఏం చేయాలి? మనం ఈక్వల్ చేసుకోవాలి. అంటే దీన్ని ఇంటూ 6 చేయి, దీన్ని కూడా ఇంటూ 6 చేస్తే ఇప్పుడు ఏమవుతుంది బేట? 42:6 అవుతుంది. ఇప్పుడు మనకి ఎల్ ఈజ్ టు బి ఈజ్ టు హెచ్ తీసుకుంటే జాగ్రత్త చూడండి బేట. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత ఉంది? 42 ఉంది. బి వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. బి వాల్యూ ఇక్కడ 6, సారీ, బి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. హెచ్ వాల్యూ ఇక్కడ 6 ఉంది. హెచ్ వాల్యూ ఇక్కడ కూడా 6 ఉంది. రైట్? ఎస్.
సో కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా ఏమనుకోవచ్చు 42x x 6x అంటే లెంత్ 42x బ్రెడ్త్ x హైట్ 6x అయితే దాని వెడల్పు ఎంత అని గోడ ఘనపరిమాణం కూడా ఇచ్చింది బయట. మరి గోడ ఘనపరిమాణం ఫార్ములా ఏంటి L ఇంటూ B ఇంటూ H ఈజ్ ఈక్వల్ ఏంటిది 16128 క్యూబిక్ మీటర్లు. మరి L అంటే ఏముంది ఇక్కడ 42x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం బయట డైరెక్ట్ గా 42x ఇంటూ x ఇంటూ 6x ఓకేనా క్యూబిక్ మీటర్లు. సరే నో ప్రాబ్లం ఉండని కట్ చేద్దాం బయట 6 1 6 2 12 4 మిగిలింది 41 6 6 36 5 మిగిలింది 52 52 6 8 48 4 మిగిలింది 48 ఎస్. నెక్స్ట్ మళ్ళీ 42 ఉంది 42 అంటే 7 టేబుల్ తీసుకుందాం 7 6 7 3 21 5 58 6 2 12 4 మిగిలింది 41 6 6 36 5 మిగిలింది 52 52 అంటే 6 8 48 4 మిగిలింది 6 మళ్ళీ ఇది 6 8 బెటర్ సారీ దిస్ ఇస్ 6 8 7 ఆర్ల 7 3 21 5 మిగిలింది 58 7 8 56 7 4 28 6 ఎక్కం సో 6 ఆర్ల 36 2 మిగిలింది 6 4 24 సో x ఇంటూ x ఇంటూ x ఏంటి x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత బెట ఇక్కడ 6 x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 x ఈక్వల్ టు 4 ఏం అడిగినా అయితే దాని వెడల్పు అన్నాడు బెట. సో వెడల్పు ఎంత ఉంది ఇక్కడ x ఉంది x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4 వచ్చింది కాబట్టి 4 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నిష్పత్తి తీసుకోవడం కూడా మనకు తెలిసి ఉండాలి. అది మనకి ఎంత కాన్సెప్ట్ తెలిసినా కూడా నిష్పత్తి అనేది తీసుకోవడం రాకపోతే కూడా మనకి క్వశ్చన్ కి ఆన్సర్ రాదనే విషయం కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్ కదా బేట రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ బేట. ఒక దీర్ఘ చతురస్రం ఆకారంలోని నల్లరాతి బండ ఘనపరిమాణము 10368 డెకామీటర్ క్యూబ్. డెకామీటర్ క్యూబ్ ఒకటి గుర్తుపెట్టుకోండి బేటగో 1 డెసిమీటర్ అనుకో 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు డెసిమీటర్ అంటే 10 సెంటీమీటర్లు. అదే 1 డెకామీటర్ అనుకో 1 డెకామీటర్ అంటే 10 మీటర్లు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా. ఇప్పుడు వాడు ఘనపరిమాణం ఇవ్వడము డెకామీటర్ క్యూబ్లలో ఇచ్చిండు. ఇక్కడ ఖర్చు కూడా వైశాల్యానికి డెకామీటర్ స్క్వేర్లను ఇచ్చిండు. మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇక్కడ యూనిట్స్ తోటి ఇబ్బంది ఏం లేదు. ఇదో డిఎం ఇచ్చిండు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అని నువ్వేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చాలా చాలా సింపుల్. ఇప్పుడు దాని కొలతలు ఎలా ఉన్నాయి బట్టి 3:2:1 గా ఉంటే ఒక నల్లరాతి బండి యొక్క ఘనపరిమాణం 10368 డెకామీటర్ క్యూబ్. దాని కొలతలు 3:2:1 గా ఉంటే 2 పైసలు పర్ డెకామీటర్ స్క్వేర్ రేటుతో మొత్తం ఉపరితలం పాలిష్ చేయడానికి అయ్యే ఖర్చు. మొత్తం ఉపరితలం పాలిష్ చేయడానికి నేను ఆల్రెడీ 2 డైమెన్షనల్ ఫిగర్స్ లో నేను ఆల్రెడీ చెప్పా. ఏం చెప్పినా అంటే బేట మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే పాలిష్ చేసేటప్పుడు మొత్తం వైశాల్యం ఇంటూ 1 చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 1 చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు అని చెప్పా ఓకేనా. ఫస్ట్ ఒక పని చేద్దాం. ఇక్కడ లెంత్ ఈజ్ టు బ్రెడ్త్ ఈజ్ టు హైట్ ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 3x 2x x. లెంత్ 3x బ్రెడ్త్ 2x హైట్ x ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఘనపరిమాణం ఏమైతుంది మరి 3x ఇంటూ 2x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 10368 డెకామీటర్ క్యూబ్. ఇది ఉండని. ఇప్పుడు 3 2 6 కదా. సో 6 ఎక్కం 6 4 మిగిలింది 43 6 7 42 1 16 6 2 4 48 6 8 48. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 అంటే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బెటర్ 12. వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ 12 అంటే ఎక్స్ వాల్యూ మనకు 12 వచ్చింది ఇక్కడ. ఓకే నో ప్రాబ్లం. మరి అప్పుడు ఈ లెంత్ ఏమైతే చెప్పండి 3 ఇంటూ 12 అంటే ఎంత 36. నెక్స్ట్ 2 ఇంటూ 12 అంటే ఎంత 24. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12. లెంత్ బ్రెడ్త్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి బేటా మొత్తం ఖర్చు కావాలి. మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు
మొత్తం అంటే మనం పాలిష్ చేయాల్సినటువంటి మొత్తం స్థలం వైశాల్యం ఇంటూ అంతే కదా ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు, ఒక చదరపు యూనిట్ ఖర్చు, ఒక చదరపు యూనిట్ ఖర్చు, మొత్తం వైశాల్యం ఇంటూ ఒక చదరపు యూనిట్ ఖర్చు. మరి మొత్తం వైశాల్యం ఇక్కడ ఏమైతుంది? మొత్తం వైశాల్యం అంటే మొత్తం ఉపరితలం చేయమన్నాడు. మొత్తం ఉపరితలం వైశాల్యం ఏమవుతుంది? మరి సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. అంటే ఏంటి? 2 × LB + BH + HL ఇంటూ ఒక చదరపు యూనిట్ ఖర్చు ఏముంది ఇక్కడ? 2 పైసలు. మరి పైసా 1 పైసా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేటా? 1/100 రూపాయలు. ఓకేనా? 1/100 అంటే 1/100 రూపాయలు. మరి ఇక్కడ 2 పైసలు అంటే ఏంది? 2/100 పర్ డెకామీటర్ స్క్వేర్. ఓకేనా? ఎందుకంటే మనం రూపాయలలో తీసుకోవాలి కాబట్టి అట్లా అన్నమాట. రూపాయలలో తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను కన్వర్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? 2 × L × B ఏముంది ఇక్కడ? మరి L × B అని అంటే 36 × 24 ప్లస్ 36 × 12 ప్లస్ 24 × 12, 24 × 12, రైట్? సో మొత్తం మనము ఇంటూ 2/100 కూడా ఉంది కదా, రైట్? ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 36 × 24, 36 × 12, 24 × 12 చేద్దాం మేడం. సో ఇది ఈ 2 × 2 ఇక్కడ ఏమైంది? 4 అంటే ఇక్కడ ఇది 4/100 అవుతుంది. ఓకే, 36 × 24 అంటే 36 × 2 = 72 అంటే 720, 36 4 = 144. సో 720 + 144 ఎంత బేట? 864. ఇది ప్లస్ 36 1 = 36, 360, 72 అంటే ఇది 432 ప్లస్ 24 × 12, 12 2 = 24, 240, 48. సో 288. మొత్తం యాడ్ చేస్తే ఒకసారి 800 + 1200, 1400 అంటే 1400 ప్లస్ 60 + 30 90, 90 + 80 170. సో 1570. 4 + 2 ఇది 14, మొత్తం 1584. ఇది ఇక్కడ ఇంకొక ఇంటూ 4 ఉంది. సో 1584 × 4 ఎంత అంటే 6336. సో 6336/100 అంటే 63.36 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. బట్ డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. క్లియర్, రైట్? ఈ విధంగా మనం చేసుకోవాలంటే దీంట్లో ఈ క్వశ్చన్ లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో చూడండి. ఖర్చు ఏ విధంగా కనుక్కోవాలి, యూనిట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఘనపరిమాణం ఏ విధంగా తీసుకోవాలి, దేనితో కంపేర్ చేయాలి, అంటే పైసల్లో ఉన్నదాన్ని రూపాయలకు ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. క్లియర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ మేడం. 1:2:3 నిష్పత్తిలో అంచులు అంటే భుజాలు బేట, అంచులున్న దీర్ఘగణం యొక్క వక్రతీయ వైశాల్యం. వక్రతీయ అంటే మళ్ళీ అది సంపూర్ణతల వైశాల్యం బేట. ఓకేనా? సంపూర్ణతల వైశాల్యం. 1:2:3 నిష్పత్తిలో అంచులున్న దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 88 cm². అయితే దాని ఘనపరిమాణం ఎంత? యా, సో ఇప్పుడు మరి ఈ దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 × LB + BH + HL. దీని ఈజ్ ఈక్వల్ టు వాడు ఏమి ఇచ్చింది బేట? 88 cm². అవునా? రైట్. సో 2 × దీన్ని ఏమనుకుందామంటే L:2B:H ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? x 2x 3x. సో L × B అంటే x × 2x 2x² ప్లస్ 2x × 3x 6x² ప్లస్ 3x × x 3x² ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 88. క్లియర్? సో మొత్తం ఇది 2 1s are 244 టైమ్స్. సో 11x² ఈజ్ ఈక్వల్ టు 44, 11 1s are 11 4s are x² ఈజ్ ఈక్వల్ టు 44 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? 2. x ఈక్వల్ టు 2. దాని ఘనపరిమాణం ఎంత అన్నాడు. సో ఘనపరిమాణం అంటే ఏంటిది బేట? L × B × H ఏనా, రైట్? మరి ఏముంది ఇక్కడ? x × 2x × 3x. అవునా కదా? సో x అంటే ఏముంది ఇక్కడ? 2. 2x అంటే ఏంటి? 2 × 2 అంటే ఏంటి? 4. 3x అంటే 3 × 2 6, 6 4 24, 24 2 48. 48 cm³ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్ మేడం. యా, నేను ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పా, గుర్తుపెట్టుకోండి మేడం. ఫార్ములాస్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ పర్టికులర్ గా మెన్షన్ చేసి మరీ చెప్పిన. ఏంటిది?
8 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్ల కొలతలు గల ఒక దీర్ఘచతురస్రాకారపు పెట్టెలో పట్టే పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు ఎంత అనేది క్వశ్చన్. మరి గరిష్ట పొడవు పెన్సిల్ కనుక్కోవాలంటే ఏం కనుక్కోమని చెప్పిన, డయాగ్నల్ కర్ణం కనుక్కోమని చెప్పా. మరి దీర్ఘగణం ఇది ఇప్పుడు 3 కొలతలు వేరు ఉన్నాయంటే ఇది దీర్ఘగణమే కదా. దీర్ఘగణం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే ఏంటి 64 ప్లస్ ఇదేంటిది 36 ప్లస్ 4 మొత్తం ఏంటిది అండర్ రూట్ ఆఫ్ 104. 104 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే బేట 4 into 26 అని రాయొచ్చు. 4 into 26 అని రాయొచ్చు. 26 4 104 కాబట్టి. సో ఈ రూట్ 4 బయటకు వస్తే ఏమైతే 2 అవుతుంది. సో 2 root 26 అనేది మనకు ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దట్ ఈస్ అ పాయింట్. చాలా ఇంపార్టెంట్ బేట, చాలా ఇంపార్టెంట్. క్లియర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది 16 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు 10/2/3 మీటర్ల ఎత్తు ఉన్న గదిలో పట్టే చువ్వ యొక్క గరిష్ట పొడవు. మరి చువ్వ యొక్క గరిష్ట పొడవు అంటే మనం ఏం కనుక్కోవాలి బేట, ఘనపరిమాణం కనుక్కోవాలి, సారీ కర్ణం కనుక్కోవాలి. అంతే కదా, చెప్పాను కదా కర్ణం. సో మళ్ళీ కర్ణం డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి బేట, అండర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 10 2/3 అంటే ఏంటిది 10 × 30 30 ప్లస్ 2 32/3 స్క్వేర్. సో ఇదేమవుతుంది ఇప్పుడు 16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 32 స్క్వేర్ ఎంత బేట 9024 బేట. by 9. So 256 plus 144 into 400. 400 into 9, 3600 plus 1024 by 9. So ఇది మొత్తం ఎంత పెట్టేది 4624 by 9 అండర్ రూట్ లో ఉంది. ఓకేనా, అంతేనా 4624. తొమ్మిదిలో 36 256 144 plus 256 400 కట్టారు. 400 1024 by 9. Yeah, so 3600 plus 1024 by 9 under root of 4624. right. మరి 4624 అనేది దేనికి స్క్వేర్, ఇది దేనికైనా స్క్వేరా? 4624 అనేది దేనికైనా స్క్వేరా అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఈ 4624 అనేది దేనికి స్క్వేర్ బెట, ఇది ఇప్పుడు 70 × 70 4900. ఐ థింక్ దిస్ ఈజ్ 68 స్క్వేర్ బెట, ఇది 68 స్క్వేర్ పక్కా. సో ఇది 68/3. ఓకేనా. సో 3 1s 3 2s 6 3 2s 6 2 మిగిలింది. వాట్ ఈస్ ద ఆన్సర్ బెట 22 2/3. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. నేను క్యాలిక్యులేషన్స్ దగ్గర చెప్పిన, అక్కడ మీరు వినండి. మళ్ళీ ఇక్కడ ఇదంతా చెప్పాలి అంటే టైం వేస్ట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది ఆల్రెడీ చెప్పి ఉన్నా, అక్కడ వినొచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ బేట 8 మీటర్లు ఇంటూ 6 మీటర్లు ఇంటూ 22.5 మీటర్ల కొలతలు గల గది నిర్మాణానికి 25 సెంటీమీటర్లు ఇంటూ 11.25 సెంటీమీటర్లు ఇంటూ 6 మీటర్ల కొలతలు గల ఇటుకలు ఎన్ని కావాలి? ఇటుకలు ఎన్ని కావాలి అంటే జాగ్రత్త చూడండి బేట. మరి ఇటుకల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, గది యొక్క గోడ ఈ గది నిర్మాణానికి అంటే ఏంటిది పెద్ద ఘనపరిమాణం బై చిన్న ఘనపరిమాణం. పెద్ద ఘనపరిమాణం అంటే ఇదేనా 8 meters ఇంటూ 6 meters ఇంటూ 22.5 meters బై చిన్న ఘనపరిమాణం అంటే ఇగో ఈ ఇటుక యొక్క ఘనపరిమాణం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 25 సెంటీమీటర్లు ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ ఇది 6 meters బెట, ఇది 6 meters అని ఉంది. రైట్. యా 6 meters అనేది
సెంటీమీటర్సా? కరెక్ట్ మేడం. యా. సో ఇప్పుడు ఇది వీటన్నిటిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక భిన్నం రాసినప్పుడు భిన్నంలో ఉన్నటువంటి అన్నిటి యొక్క యూనిట్స్ అనేవి సమానంగా ఉండాలి. 8 మీటర్లు అంటే 800 సెంటీమీటర్లేనా? రైట్. ఇది 600 సెంటీమీటర్లేనా? రైట్. ఎస్. ఇప్పుడు ఇంకోటి, సరే పైన 1 మీటర్ ఉంది, కింద కూడా 1 మీటర్ ఉంది. ఇప్పుడు దీనికి ఇంటూ 100 చేసి ఇది కూడా ఇంటూ 100 చేస్తే ఈ 100 క్యాన్సిల్. రైట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ కొంచెం తీసుకుంటే 6 ఎక్కం 6 100 సార్లు 25 ఎక్కం 25 నాలుగుల. రైట్. ఇప్పుడు పైన 1 డెసిమల్ ఉంది, కింద 2 డెసిమల్ ఉన్నాయి. ఈ 1 డెసిమల్ తీసేస్తే ఇక్కడ 1 డెసిమల్ పోయి ఇంకొక డెసిమల్ మిగులుతుంది. ఇది 112.5. ఇది ఓవరాల్ గా 112.5. ఇప్పుడు ఈ డెసిమల్ కూడా పైకి తీసుకెళ్తే పైన ఇంకో 0 వస్తుంది. 1125. దీన్ని మనము 25 ఎక్కంతో కొట్టేద్దాం. 25 9 సార్లు ఇది 25 నాలుగుల. నెక్స్ట్ 25 5ల. ఓకేనా? 9 ఎక్కం, ఇది ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ అవుతుంది. 5 ఎక్కం 5 ఎక్కం 5 రెంట్ల. సో 2 4 8 8 8 64, మొత్తం 6400 ఇటుకలు కావాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి. నేను ఆల్రెడీ చెప్పా, ఇటుకల సంఖ్య కావాలంటే ఏంటిది బేట? పెద్ద ఘనపరిమాణము బై చిన్న ఘనపరిమాణము. పెద్ద ఘనపరిమాణం ఏంటిది? ఆబ్వియస్లీ గది యొక్క ఘనపరిమాణమే పెద్ద ఘనపరిమాణం. చిన్న ఘనపరిమాణం ఏంటిది? ఇటుక యొక్క ఘనపరిమాణం. క్లియర్ కదా బేట? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 25 సెంటీమీటర్లు ఇంటూ 12.5 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్ల కొలతలు గల ఇటుకలు 6 మీటర్ల పొడవు 5 మీటర్ల ఎత్తు 0.5 మీటర్ల మందము ఉండే గోడ నిర్మాణానికి ఎన్ని పడతాయి? గోడ ఘనపరిమాణంలో 5% సున్నం ఉంటుందట. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా వినండి బేట. ఇటుకల సంఖ్య కనుక్కోవాలంటే ఏం కావాలి? ఇటుకల సంఖ్య కావాలి అంటే పెద్ద ఘనపరిమాణం బై చిన్న ఘనపరిమాణం. పెద్ద ఘనపరిమాణం బై చిన్న ఘనపరిమాణం. మరి పెద్ద ఘనపరిమాణం అంటే ఏంటిది? గోడ యొక్క ఘనపరిమాణం అంటే ఏంటిది? 6 × 5 × 0.5 బై, సో ఇదేంటిది బేట? 25 × 12.5 × 7.5. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇవన్నీ కూడా సెంటీమీటర్ సెంటీమీటర్ సెంటీమీటర్. ఇవేంటి? ఇవి మీటర్లు. ఇగో 6 మీటర్లు ఇంటూ 6 మీటర్లు అంటే 600 సెంటీమీటర్లు అని రాయొచ్చు. ఇది 500 సెంటీమీటర్లు అని రాయొచ్చు. ఇది 0.5 మీటర్లు అంటే 0.5 × 100 అంటే 50 సెంటీమీటర్లు అవుతుంది. అన్ని సెంటీమీటర్లకు మార్చేసాం, అయిపోయింది. ఓకేనా? పైన సెంటీమీటర్లు ఉన్నాయి, కింది కూడా సెంటీమీటర్లే ఉంది. అయితే ఒక విషయం చెప్తా వినండి బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది చేస్తే నీకు ఏమవుతుంది బేట? మొత్తం ఇటుకల సంఖ్య వస్తుంది. కానీ అక్కడ గోడ కట్టేటప్పుడు కేవలం గోడ మొత్తంలో ఇటుకలు మాత్రమే ఉంటాయా? లేదు, మధ్యలో సిమెంట్ కూడా మనము పేస్ట్ చేస్తాం కదా బేట. ఇప్పుడు ఈ సిమెంట్ వాడినప్పుడు అంటే ఆ గోడ మొత్తం ఘనపరిమాణంలో 5% సిమెంట్ ఉందట. అంటే మీనింగ్ ఏంటి? అంటే ఆ మొత్తం గోడ ఘనపరిమాణం 100% అనుకుంటే ఆ 100%లో మొత్తం మనం ఇటుకలతో పెట్టట్లేదు, దాంట్లో 5% సిమెంట్ పెట్టినాం. అంటే మనకి ఎంత శాతం ఇటుకలు అవసరం వస్తాయి? ఇప్పుడు కేవలం మొత్తం గోడ 100% ఘనపరిమాణంలో 95% ఇటుకలు మాత్రమే మనకు అవసరం వస్తాయి. మరి మిగిలిన 5% ప్లేస్ లో ఏముంటది? సిమెంట్ ఉంటుంది, సున్నం ఉంటుంది. సున్నం అని పెట్టినా కానీ అది సిమెంట్ అని అనుకోవాలి మనం. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఈ సింప్లిఫై చేస్తే వచ్చేది ఇది కాదు మనకు ఆన్సర్. ఇది కాదు బట్ ఆన్సర్. ఇది చేస్తే నీకు 100% ఇటుకలు వస్తాయి. ఇది చేస్తే నీకు మొత్తం గోడలో సిమెంట్ వాడకుండా ఉన్నప్పుడు ఎన్ని ఇటుకలు అయితే ఉంటాయో అన్ని ఇటుకలు వస్తాయి మనకి. కానీ ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ లో ఏంటి? ఇక్కడ దీంట్లో ఎన్ని ఇటుకలు అవసరం ఉన్నాయంటే ఇక్కడ సిమెంట్ సున్నం గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మాత్రం ఒక 5% సిమెంట్ వాడుతున్నాడు అన్నాడు. అంటే 5% సిమెంట్ అంటే 5% అనేది ఆ ఇటుకల యొక్క ప్లేస్ ని ఈ సిమెంట్ ఆక్యుపై చేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం ఇటుకలకి వెళ్ళి ఒక 5% ఇటుకలను మనం తీసేయాలి. అంటే ఎంత శాతం ఇటుకలు ఉంటాయి? ఇంకా మనకి 95% మాత్రమే ఉంటాయి. అంటే దీంట్లో ఈ ఇటుకల్లో కేవలం మనం ఇక్కడ డైరెక్ట్ గా 95% ఆఫ్ టోటల్
బ్రిక్స్. మొత్తం ఇటుకలలో కేవలం 95% తీసుకుంటే సరిపోతుంది. సో 95/100 ఇంటూ 600 ఇంటూ 500 ఇంటూ 50/25 ఇంటూ 125 ఇంటూ 75. ఎందుకు ఇక్కడ 12.5 7.5 ఉంటుంది, ఇట్లా 125 75 ఎందుకు రాసిన అంటే ఈ 2 సున్నాలు ఈ డెసిమల్ తీసేసిన. క్లియరా? కథం, క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ 75 ఎక్కం 75 8ల, రైట్. నెక్స్ట్ 25 ఎక్కం 25 2ల, 125 ఎక్కం 125 4ల. సో 2 4 8 8 64 95 ఇంటూ 64. లేకపోతే పని చేద్దాం, 95 అంటే 190 190 ఇంటూ 8 ఇంటూ 4 19 76 760 ఇంటూ 8 7 56 8 48. సో మొత్తం ఎంత? 6080. మొత్తం 6080 ఇటుకలు అవసరం ఉంటాయి బిడ్డ. ఇవి నువ్వు 95% చేయలేదనుకో మొత్తం డైరెక్ట్ గా నీకు వేరే నెంబర్ వస్తుంది ఆన్సర్ నీకు. కానీ అది కాదు. ఎందుకు కాదు అంటే అంటే మొత్తం 100% ఇటుకలు అవసరం ఉన్న ప్లేస్ లో మనం ఒక 5% ఇటుకల యొక్క స్థలాన్ని మనం సున్నంతో మనము కవర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 5% తీసేయాల్సి ఉంటుంది. 95% ఇటుకలు మాత్రమే మనం తీసుకోవాలి. క్లియర్ కదా బేట? రైట్. నెక్స్ట్ వన్. యా 40 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు గల పుష్కరిణి నీటిలో ఒక పర్వదినాన 50 మంది స్నానానికి దిగారు. ఒక్కొక్క మనిషి సగటున 4 మీటర్ క్యూబ్ నీటిని స్థానభ్రంశం చేస్తే పుష్కరిణిలో హెచ్చిన నీటి మట్టం ఎంత? పుష్కరిణిలో హెచ్చిన నీటి మట్టం ఎంత అనేది మన క్వశ్చన్ బిడ్డ. 40 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు గల ఒక పుష్కరిణి నీటిలో ఏం జరిగింది? యాభై మంది స్నానానికి దిగారు. అయితే ఒక మనిషి ఎంత నీటిని స్థానభ్రంశం చెందిస్తాడట? 4 మీటర్ క్యూబ్ నీటిని, అంటే 4000 లీటర్లు. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత బేట? 1000 లీటర్. 4 మీటర్ క్యూబ్ అంటే 2000 లీటర్లు. అంటే ఒక మనిషి నీళ్ళలోకి దిగితే 4000 లీటర్ల వాటర్ స్థానభ్రంశం చెందుతుంది. ఓకేనా? అట్లాంటిది 50 మంది దిగిరు. మరి అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఆ పుష్కరిణి నీటి దగ్గర ఈ విధంగా ఉందని అనుకుందాం. ఈ విధంగా ఉంటే 40 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇట్లా ఉంది, ఈ పుష్కరిణి నీటిలా ఉంది. దీంట్లో 50 మందికి దిగడం వల్ల ఏమైందంటే బేట జాగ్రత్త చూడండి. ఒక్కొక్క మనిషి 4 మీటర్ క్యూబ్ నీటిని స్థానభ్రంశం చెందిస్తుండు. మరి ఇప్పుడు మొత్తం స్థానభ్రంశం చెందినటువంటి వాటర్ ఎంత బేట? 50 ఇంటూ 4 మీటర్ క్యూబ్ అంటే ఏంటంటే 200 మీటర్ క్యూబ్ ఇంత నీరు స్థానభ్రంశం చెందింది. అంటే ఏమన్నట్టు? ఇగో ఇంత నీరు స్థానభ్రంశం చెందింది. ఓకేనా? ఇప్పుడు పుష్కరిణిలో హెచ్చినటువంటి నీటి మట్టం ఎంత? ఇప్పుడు స్టార్టింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా నీళ్లునే అని అనుకుందాం. ఈ 50 మంది దిగడం వల్ల ఏం జరిగింది తెలుసా? ఇగో గింత నీరు పైకి వచ్చింది. ఇగో ఇంత నీరు పైకి వచ్చింది. ఇగో ఇంత నీరు పైకి వచ్చింది. ఇంత నీరు పైకి వచ్చింది. ఈ హెచ్చినటువంటి నీటి ఘనపరిమాణం ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీని పొడవు ఎంత? 40. దీని పొడవు ఎంత? 20. ఇదేంటిది? దాని యొక్క పొడవే ఇప్పుడు మనం ఏమనుకుందామంటే ఇదే మనం కనుక్కోవాలి. అంటే పైకి ఇప్పుడు నీళ్లు ఒక వ్యక్తి అలా దిగడం వల్ల ఏమైతే నీళ్లు కొంచెం పైకి పోతాయా పోవా? పోయినాయి. ఇక్కడ కూడా అంటే ఎంత పైకి పోయినాయి? X మీటర్ల పైకి పోయినా అనుకుందాం. X మీటర్లో X సెంటీమీటర్లు ఏదో ఒకటి X మీటర్లు అని అనుకుందాం. ఇగో అంటే ఈ పైకి హెచ్చినటువంటి ఈ నీటి యొక్క ఘనపరిమాణం అనేది ఈ 250 మంది లోపలికి దిగడం వల్ల
ఎంత నీరు ఎంత అంటే 50 మంది లోపలికి దిగడం వల్ల ఎంత నీరు అయితే స్థానభ్రంశం చెందుతుందో దాని ఘనపరిమాణానికి సమానం. చూడండి ఇక్కడ ఇప్పుడు దీని ఘనపరిమాణం ఏమైతే కూడా ఇది 40 × 20 × x, 40 meters × 20 meters × x meters is equal to 200 m3, రైట్. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా చూసుకుంటే బేట 2 0 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఈ 4 తీసుకురా, అప్పుడు x is equal to 1/4. ఇది 1/4 meters ఇది, అవునా. సో 1/4 meters అంటే 1/4 × 100 centimeters తీసుకుంటే 4 ఎక్కం 4 25 సో 25 సెంటీమీటర్లు అనేది మనకు ఆన్సర్. అంటే అది 25 సెంటీమీటర్ల పైకి నీరు అనేది హెచ్చుతుంది, పైకి వెళ్తుంది. క్లియర్, 25 సెంటీమీటర్ల నీరు పైకి వెళ్తుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ చదువుతూ చూడండి. 31 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు గల పొలంలో 31 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు గల ఒక పొలంలో 4 మీటర్ల పొడవు 2.5 మీటర్ల వెడల్పు 1.5 మీటర్ల లోతు గల చెరువు తవ్వారు. ఇక్కడ ఎక్కడో 4 మీటర్ల పొడవు 2.5 మీటర్ల వెడల్పు లోతు కూడా తవ్విరు బేట, 1.5 మీటర్ల లోతు కూడా తవ్విరు. ఓకేనా, రైట్. లోతు కూడా తవ్వడం జరిగింది. ఇది 4 meters. ఇది కొంచెం జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా, మంచిగా చూడండి. బయటకు తీసిన మట్టితో, ఇప్పుడు చూడండి బేట, ఈ బయటకు తీసినటువంటి మట్టితో ఏం చేస్తున్నాం మనము? పొలాన్ని చదునుగా చేస్తున్నాం. ఇదంతా పొలం, ఇక్కడ ఏంది, ఇక్కడ ఒక గుంతద అవుతున్నాం. ఇక్కడ ఈ తీసినటువంటి మట్టిని ఎక్కడ వేయాలి? ఈ తీసినటువంటి మట్టిని ఈ మిగిలిన ప్లేస్ లో మనం వేస్తున్నాము. అంటే ఎక్కడ వేస్తున్నట్టు? ఇక్కడ వేస్తున్నాం, ఈ ప్లేస్ లో. ఈ స్థలంలో మనం వేయడం జరుగుతుంది. ఈ స్థలంలో మనం వేయడం జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు ఈ మట్టిని తీసి ఇక్కడ వేసినప్పుడు జాగ్రత్త చూడండి బేట, ఇక్కడ ఈ ఎత్తు అనేది ఇట్లా పెరుగుతుందా పెరగదా? అవునా కదా? ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ప్లేస్ లో నుంచి మట్టిని తీసి ఇక్కడ వేస్తే ఆ భూ ఉపరితలం నుంచి ఎంతో కొంచెం ఎత్తుకొస్తుంది, అవునా కాదా? జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది ఏంటిది బేట, ఇక్కడ ఏం ఏర్పడుతుంది? ఒక గుంత ఏర్పడుతుంది, అవునా కదా? ఈ గుంతలో నుంచి ఎంత మట్టి అయితే తీస్తామో ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో వేస్తున్నాము. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ గుంత అనేది ఏ ఆకారంలో ఉంటది? దీర్ఘఘనాకారంలో ఉంటది. అంటే ఈ గుంతలో నుంచి తీసినటువంటి మట్టి ఘనపరిమాణము మంచిగా అర్థం చేసుకోండి. ఈ గుంతలో తీసినటువంటి మట్టి ఘనపరిమాణము ఈ స్థలంలో పోస్తున్నటువంటి మట్టి ఘనపరిమాణం ఒకటేనా కాదా? దీంట్లోకి వెళ్ళి తీసినటువంటి మట్టే కదా ఇక్కడ వేస్తున్నాము. చూడిగో, గుంత ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు పొలం యొక్క స్థలంలో పరిచిన మట్టి ఘనపరిమాణం సమానం. చూడిగో, ఇప్పుడు దీంట్లో నుంచి ఎంత మట్టి అయితే తీసినామో అదంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నామంటే ఈ మట్టి ఘనపరిమాణము ఇక్కడ పోస్తున్నటువంటి ఈ మట్టి రెండు సమానమా కాదా? అంటే ఇప్పుడు దేంట్లోకి వెళ్ళి తీసినాము? ఈ గుంతల నుంచి తీసినాం. అంటే ఈ గుంత ఘనపరిమాణము, ఇప్పుడు బేట ఇది ఒక పాత్ర ఉంది, ఇది 1 లీటర్. ఇది తీసుకుపోయి మనము వేరే దాంట్లో పోసినాం, వేరే జగ్గులో పోసినాం, ఇట్లా పొడుగ్గా సన్నగా ఉన్నటువంటి దాంట్లో పోసినాం, అవునా? ఇప్పుడు ఈ ఘనపరిమాణం రెండు సమానమా కాదా? ఖచ్చితంగా సమానమే.
కాకపోతే దీని కొలతలు వేరున్నాయి, దీని కొలతలు వేరున్నాయి. సో ఇప్పుడు ఇది 1 లీటరే, ఇది కూడా 1 లీటరే. అంటే ఏమన్నట్టు దీని ఘనపరిమాణం ఎంత ఉంటుందో ఇక్కడ ఈ పరిచినటువంటి ఈ మట్టి యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటది. మరి దీని ఘనపరిమాణం ఏంటిది? ఈ దీర్ఘనాకృతిలో ఉంది కాబట్టి దీని ఘనపరిమాణం ఏంటిది బేట? గుంత ఘనపరిమాణం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఈ స్థలం యొక్క ఘనపరిమాణం ఇప్పుడు మనం తీసుకోవాలి. ఈ స్థలం యొక్క ఘనపరిమాణం తీసుకోవాలంటే బేట ఏదైనా ఒక స్థలానికి ఘనపరిమాణం తీసుకోవాలి అంటే దాని ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి చెప్పు? భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యము ఇంటూ ఎత్తు. మరి భూవైశాల్యం ఏమవుతుంది ఇక్కడ? ఈ మొత్తం వైశాల్యం ఎంత బేట? ఈ పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొలం యొక్క మొత్తం వైశాల్యం 31 ఇంటూ 10, 310. ఇప్పుడు ఈ మొత్తం వైశాల్యంలో మనం మట్టి వేయట్లేదు కదా, కేవలం ఈ ప్లేస్ లో మాత్రమే వేస్తున్నాం. అంటే ఈ ప్లేస్ ఉండొద్దు. మరి ఈ ప్లేస్ యొక్క వైశాల్యం ఎంత బేట? ఇగో 4 ఇంటూ 2.5. అంటే దీనిలోకి వెళ్ళి తీసేయాలి. ఇప్పుడు 4 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10, అంతేనా? సో మొత్తం ఎంత ఇప్పుడు? 300. అంటే ఈ 300 ఏరియా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో ఈ మొత్తం మిగిలినటువంటి ఈ స్థలం యొక్క వైశాల్యం ఎంత? 300. ఈ ప్లేస్ లో మాత్రమే మనం మట్టిని పోస్తున్నాం. అంటే భూ వైశాల్యం ఎంత? 300 ఇంటూ ఎంత ఎత్తుకొచ్చిందో మనకు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాం. క్లియర్? రైట్. ఇప్పుడు 4 ఇంటూ 2.5 ఎంత బట్టి? 10. సో 10 ఈజ్ 0 క్యాన్సిల్, అవునా? సో ఇప్పుడు ఈ 30 తీసుకొస్తే x ఈజ్ ఈక్వల్ టు 1.5/30. ఇది మీటర్లు బెట, ఇది మీటర్లే కదా, రైట్? మీటర్ అంటే 1.5/30 ఇంటూ 100 సెంటీమీటర్స్. అంటే 0 0 క్యాన్సిల్, ఇది ఈ 0 ఈ డెసిమల్ క్యాన్సిల్. సో 3 ఎక్క 3 5ల. నో వాట్ ఈస్ ద ఆన్సర్? 5 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? చాలా చాలా సింపుల్, మంచిగా అర్థం చేసుకోండి. ఈ గుంతలో నుంచి తీసినటువంటి మట్టి ఘనపరిమాణము మనము మిగిలిన పొలంలో పరుస్తున్నటువంటి మట్టి ఘనపరిమాణానికి సమానం. మరి గుంతలో తీసినటువంటి మట్టి ఘనపరిమాణము దేనికి సమానం అయితే? ఆ గుంత యొక్క ఘనపరిమాణానికి సమానం. గుంత ఏ ఆకారంలో ఉంది? దీర్ఘఘనాకృతిలో ఉంది. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము ఈ బయట వరుస్తున్నటువంటి మట్టి యొక్క ఘనపరిమాణానికి సమానం. క్లియర్? సో ఏదైనా ఒక స్థలం యొక్క వైశాల్యం కావాలంటే దాన్ని భూ వైశాల్యం ఇంటూ ఎత్తు చేస్తే సరిపోతుంది. సో ఈ మిగిలినటువంటి స్థలం వైశాల్యం రావాలంటే మొత్తం వైశాల్యంలో నుంచి ఈ గుంత ఎంత భాగం అవుతుందో ఆ భాగం తీసేస్తే ఈ మిగిలిన వైశాల్యం వస్తుంది. సో మిగిలిన వైశాల్యం ఇంటూ ఎత్తు. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మేడం.